నిన్న టీవీలలో పేపర్లో వచ్చిన విషయాన్ని ముందు పెట్టడానికి నేను ముందు రావడం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటెలిజెన్సీ చీఫ్ కూడా కలవడం జరిగింది. లోకల్గా జరుగుతున్నటువంటి సమస్యలు ప్రోటోకాల్ విషయమో కానీ సెక్యూరిటీ విషయమో కానీ అక్కడ జరిగే విషయాలన్నీ ఎస్పీ కలిసినాం, కలెక్టర్ కలిసినాం. ఇంతకుముందు సోదరుడు మా ప్రభాకర్ నన్ను డైరెక్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు కలవాలని ఇంటెలిజెన్స్ రిపోర్టే డీజీ కలిగి ల్యాండ్ ఆర్డర్ డీజీ పంపుతారు, డైరెక్ట్ డీజీ తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గ్రాస్ లెవెల్ రిపోర్ట్ అలా పంపితే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. మంచి యాక్షన్. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటేసారి ఇంకా 100 సార్లు కలుస్తాం. తప్పేంటిది? మన రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరూ కలిసింది రాష్ట్ర అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కాదు 1000 సార్లు కలుస్తాం. తప్పేంటిది? తప్పకుండా కలుస్తాం. వారు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చే రీతిలో మేము ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారు మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి 3 సార్లు నాకు దీపాలు ఇచ్చి అందులో 3కి నమ్మకం విశ్వాసం ఉంది. మాకు మాకున్నది మాకు వాళ్ళకి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీ లేదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారిన పటంచేరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చి నుంచి 2023 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది,